శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. బారిస్టర్ పార్వతీశం 33వ భాగం. రచన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. కొన్ని మాసములు ఊపిరి ఆడకుండా, కోర్టు వ్యవహారాలు కూడా సరిగా చూసుకోకుండా శివమెత్తినట్లు తిరుగుతూ పల్లెలోనూ పట్టణాల్లోనూ సభలలో మన దేశాన్ని గురించి ఒకనాటి ఔన్నత్యము, నేటి దైన్యము, దీనికి కారణభూతమైన పరిపాలనా పద్ధతులు మొదలైనవి ఏవేవో ప్రజానీకానికి కనువిప్పు కలిగేటట్లు ప్రబోధం చేస్తూ తిరగడం ఆరంభించాను. నానాటికి ప్రచారం ముమ్మరంగా సాగింది. జనం ఆబాల వృద్ధులు తండాలుగా ఈ సభలకు రాసాగారు. ఎంతో ఉత్సాహంతో వినడము ప్రారంభించారు. వారు చూపే శ్రద్ధాశక్తులు మమ్ములను మరింత పరచసాగినవి. నేను ఇంటి పని, కోర్టు పనే కాకుండా నా భార్యను కూడా నిర్లక్ష్యం చేసి తిరుగుతున్నాననే భావం నాకు తోచనే లేదు. ఒకనాడు హఠాత్తుగా నేనొక సభలో ఉపన్యసిస్తూ తలనొప్పి, జ్వరం వచ్చినట్టు ఉండి ఇంటికి వచ్చేసరికి సరస్వతి ఇంటి వద్ద లేదు. తలుపు తాళం వేసుకొని నేను రాత్రి 10 గంటలకో కానీ రాననుకొని తాళం చెవి కూడా తీసుకొని వెళ్ళిపోయింది. నాకేమీ తోచక హోటల్లో కాఫీ తీసుకొని దగ్గరలో ఉన్న మా స్నేహితుల ఇంటికి వెళ్ళి 9 గంటల వరకు కాలక్షేపం చేసి నెమ్మదిగా నా బసకు చేరుకున్నాను. వచ్చి చూసేసరికి అప్పటికి తాళంగానే ఉండిపోయింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళే ఓపిక లేక అక్కడే కూర్చున్నాను. ఒక అరగంటలో హడావిడిగా సరస్వతి వచ్చింది. అరుగు మీద నన్ను చూచి నిర్ఘాతపోయి గబుక్కున నా దగ్గరకు ఒక్క అంగలో వచ్చి నా 2 భుజాల మీద తన 2 చేతులు వేసి నా ముఖం కేసి చూస్తూ, ఏమండి, ఇదేమిటి, ఎంతసేపు అయింది మీరు వచ్చి, అలా ఉన్నారేమి అని నా బుగ్గల మీద, వంటి మీద చేయి వేసి, అయ్యో జ్వరం తగిలినట్టుందే అన్నది. సరేలే, ముందు తలుపు తీయి అన్నాను. అయ్యో నా మందమతి అనుకొని గబుక్కున తలుపు తీసి దీపారాధన చేసి మళ్ళీ వాకిట్లోకి వచ్చి నన్ను చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టి, మీరు పడుకోండి, క్షణంలో కాఫీ తీసుకువస్తాను అని లోపలికి పరుగెత్తింది. నేను వద్దనడానికి కూడా ఓపిక లేక మాట్లాడకుండా పడుకున్నాను. అన్నట్లుగానే 5 నిమిషాల్లో గుమగుమలాడుతున్న వేడి కాఫీ తీసుకువచ్చి నాకు అందించింది. అది నెమ్మదిగా పూర్తి చేసే వరకు ఏమీ మాట్లాడకుండా నా మీద చేయి వేసి నా ముఖం కేసి ఆదుర్దగా చూస్తూ కూర్చుంది. నేను కాఫీ పూర్తిగా తీసుకోగానే నా చేతిలో పాత్ర అందుకొని, ఎంత పొరపాటయిందండి, ఎంతసేపటి నుంచి కూర్చుని బాధపడుతున్నారో, పాపం మీరు 10 గంటల వరకు రారు కదా అనే ధీమాతో ఆలస్యంగా వచ్చాను అన్నది, తల వంచుకొని ఏదో నేరం చేసినట్టు. పోనీలే, పర్వాలేదు, కానీ ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళినట్టు ఆ మాట చెప్పావు కావేం అన్నాను. వంచిన తల ఎత్తకుండానే కొంచెం చిరునవ్వు తెచ్చుకొని, మీరు చేస్తున్న పనే నేను చేస్తున్నాను అన్నది. నేను ఉలిక్కిపడి సరస్వతి 2 భుజాలు పట్టుకొని, ఏమిటి అన్నాను కంగారుగా. మరేం లేదు, అంతలా గాబరా పడతారెందుకు, ముందు పడుకోండి చెప్తాను అన్నది. తను అవతలికి తిరిగి నన్ను పడుకోబెడుతూ, సరే అయితే ఇంకా జోలపాట ప్రారంభించు అన్నాను. అలాగే పాడతాను, కానీ మీరు నిద్రపోకూడదు, మరేమో తొందరపడకూడదు. మీరు ప్రచారం ప్రారంభించిన కొద్ది రోజులకే ఇక్కడ మన మహిళా సంఘం వారు కొందరు నా దగ్గరకు వచ్చి, మహిళలు కూడా వెనక దిగండి, ఉండిపోకుండా పురుషులతో పాటు పురుషులతో పాటు ముందుకు వచ్చి ప్రచార ప్రబోధన సాగిస్తూ స్త్రీలోకాన్ని కూడా ఈ నిద్రాణ స్థితిలో నుంచి మేల్కొల్పి వారు కూడా రాజకీయ రంగంలో, ఈ స్వరాజ్య సమరంలో పురుషులతో పాటు కృషి చేస్తేనే తప్ప మన ఆదర్శం అందుకోవడం సాధ్యం కాదని అందరికీ నచ్చజెప్పి స్త్రీలోకాన్ని కార్యరంగంలోకి తీసుకురావలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నది. మీరు చదువుకున్నవారు, పట్టభద్రులు కూడాను. మీ ఓట్ల సహాయం మాకెంతైనా అవసరం. మీరు మాతో రావాలని బలవంతం చేశారు. మీ అనుమతి తీసుకోవడానికి కూడా నాకు వ్యవధి ఇవ్వలేదు. అందుచేతను నాటి నుంచి వాళ్ళతో పాటు నేను ఊరూరు తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నాను అన్నది. నేను నిశ్చేష్టుడనై సమాధానమేమీ చెప్పలేక అలాగే తెల్లబోయి చూస్తూ కూర్చున్నాను. ఏమిటా అలా తెల్లబోయి చూస్తున్నారు? కొంపతీసి నేను చేసిన పని బాగాలేదంటారా?
తప్పంటారా? త్వరగా ఏదో ఒకటి అనండి. మీ మౌనం చాలా ఇబ్బందిగా ఉన్నది. చెప్పండి. నేను తప్పు చేస్తున్నానంటారా? మీ అర్ధాంగిని కదా. ఇద్దరిది చెరోదారి అయితే ఏం బాగుంటుంది? చెప్పండి. మీరు కూడా ఇలా సంకుచితంగా ఆలోచిస్తారనుకోలేదు. ఏమంటారు? ఏమిటి మీ ఉద్దేశం అన్నది నాకేసి చూస్తూ. ఓయి వెర్రి, ఇప్పుడా ఉపన్యాసమంతా నాకు ఒప్పచెప్పకు. వినే ఓపిక లేదు. నీవీ పని చేయడం తప్పని నేనెంతమాత్రం అనడం లేదు. నా సరస్వతి ఇంత చురుకైనదా, ఇంత పెద్దదైనదా అనే సంతోషం, నా ఆనందానికి అవధి లేదనుకో అన్నాను అమాంతం తనను దగ్గరకు తీసుకొని. ఉండండి, మీకు జ్వరం వచ్చింది కదూ, మాత్ర ఏదైనా తీసుకువస్తాను అంటూ గబుక్కున మంచం మీద నుంచి కిందికి ఉరికింది. నేను నవ్వుకుంటూ వెళ్ళకిలా పడిపోయాను. మరునాడు లేచేసరికి జ్వరం తగ్గింది, కానీ నీరసం చాలా ఎక్కువగా ఉండి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. కోర్టు పని చూడబుద్ధి కూడా పుట్టలేదు. వంట పని చూసుకోవాలేనని తొందరలోనో, నాకేమి కావాలనో, ఎలా ఉన్నదో అనే ఆదుర్దలోనో సరస్వతి వంట ఇల్లు నా గది మధ్యను తారట్లాడుతుంది. ఇంతలో కొంతసేపటికి నాకు నిద్ర కూడా పట్టినది. సుమారు 11 గంటల వరకు నిద్రపోయినట్టున్నాను. అప్పుడు మెలకువ వచ్చి నా భార్య వద్దంటున్నా స్నానం చేసి భోజనానికి వెడుతుండగా టపా వచ్చింది. ఇంటి వద్ద నుంచి మా నాన్న ఉత్తరం రాశాడు. ఆయనకు ఎలా తెలిసిందో ఏమో కానీ ఇక్కడ నా దినచర్య అంతా తెలుసుకున్నట్టున్నారు. అందుకని గడుసుతనంగా మనము పరస్పరం ఇంత దూరంగా ఉండడం బాగాలేదని, ఆ ప్రాక్టీస్ నరసాపురంలో కానీ భీమవరంలో కానీ పెట్టుకుంటే బాగుంటుందని, ప్రయత్నం వెంటనే చేయవలసిందని ఉత్తర సారాంశం. ఆ మధ్యాహ్నం మేము ఉభయులము నాన్నగారి ఉత్తరం 2-3 సార్లు చదువుకొని కర్తవ్యమేమిటని మేము ఉభయులము విడివిడిగాను జాయింట్గాను ఆలోచించుకొని సాయంకాలం వరకు తర్జన భర్జనలు చేసుకుంటూ కూర్చున్నాం. కొంతసేపు అయ్యేసరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనముగా చేపట్టిన కార్యక్రమం సాగించవలేనంటే మీ వృత్తికి దానికి లంఘర్ అందేటట్టు కనిపించడం లేదు. అందుకని మనం మంచి రోజు చూసి నరసాపురంలోనో భీమవరంలోనో మన కార్యక్రమానికి కేంద్రం ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే మన పని కొనసాగించుకోవచ్చు. ఈ ప్రచారమంతా మన ప్రాంతాల్లోనే ఎక్కువ అవసరమేమో అనిపిస్తుంది. అలా చేస్తే మన స్వేచ్ఛకు కొంత భంగం కలిగినా మీ నాన్నగారికి కొంచెం తృప్తిగానూ ఉంటుంది. మన ప్రచార ఫలితము ఎక్కువ ఉండవచ్చుననిపిస్తుంది అన్నది. అంతవరకు నేను పైకి తేలలేకపోయినా నేను ఆ ఉద్దేశంలోనే ఉన్నాను. ఇక మా ఉభయుల అభిప్రాయాలు ఏకమైనప్పుడు జై పరమేశ్వర అని ఇక్కడి నుంచి మంచి రోజు చూసి జెండా ఎత్తడమే అవశ్య కర్తవ్యమని నిశ్చయం చేసుకున్నాం. ఇక్కడ కార్యకలాపాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ సర్దుబాటు చేసి నెల తిరగకుండా మా ఇంటికి చేరుకున్నాం. మా అమ్మ నాన్న చాలా సంతోషించారు. మళ్ళీ కొన్నాళ్ళు ఒక చిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిపి ముందు భీమవరంలోనే భల్ల కట్టడానికి నిశ్చయించాం. ఆ నిశ్చయంతో ఒకనాటి ప్రభాత వేళ భీమవరం చేరి మా అత్తగారింటి ముందు మా ఆగమనం తెలుపకుండా ప్రత్యక్షమయ్యేసరికి మా అత్త మామలిద్దరూ సంతోషాశ్చర్యములతో స్వాగతం చెప్పారు. 2-3 రోజులు విశ్రాంతి అయిన తరువాతను మా మామగారు ఒక రోజున మదరాసు జీవితం, అక్కడ నా ప్రాక్టీసు వగైరా విషయాలు ఒకటొకటే అడిగించుకోవడం ఎందుకని నేనే పూసగుచ్చినట్టు జరిగినదంతా చెప్పి ఇప్పుడిక్కడికి వచ్చిన కారణం కూడా నిర్మోహమాటంగా మనవి చేసుకున్నాను. వారు చాలా సంతోషించారు. అక్కడికి వచ్చినందుకే కాదు, మదరాసులో మేము ప్రారంభించిన ప్రచార ప్రబోధ కార్యక్రమం కూడా సవ్యమైనదేనని సంతోషించారు. వారి ఆమోదం వినగానే నాకు పునరుత్సాహం కలిగినది. మరి 2 రోజులకు వారు కూడా ప్రాక్టీస్ వదులుకోకుండానే ఇటువంటి కార్యక్రమాల్లో నిమగ్నులై ఉన్నారని తెలుసుకొని చాలా సంతోషించాను. నేనిక్కడ వేరే ఇంట్లో కాపురం పెడదామని అనుకుంటుంటే మా మామగారు సుతారాము పనికిరాదని ఇక్కడనే ఉండి తీరవలేనని బలవంతం చేశారు. అందుకని
తప్పనిసరి మా అమ్మగారి బోర్డు పక్కనే నేను బోర్డు కట్టి ఇల్లరికం ప్రారంభించాను. అనుకోకుండా 4 రోజులయ్యేసరికి మా మామగారు కొంచెం ఇంచుమించుగా ప్రాక్టీస్ విరమించుకున్నట్టేనని అర్థమైంది. ఎటొచ్చి మరో బల్ల అక్కడ కనపడడం తోటే పూర్వపు ఖాతాదారులు మా మామగారిని వదులుకోలేక నా చేతనేనా తమ పని చేయించుకుందామని ఆశపడ్డారు. మా మామగారు వాళ్లతో ఏకీభవించి ఆ వ్యవహారములన్నీ నన్నే చూడమని నాకు ఒప్పచెప్పారు. దానితో మళ్ళీ ఈ తమలాటములో తగులుకొనక తప్పింది కాదు. అక్కడికి సాధ్యమైనంత వరకు తెరిపి చేసుకొని ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నానే ఉన్నాను. ఇక సరస్వతి సర్వ స్వతంత్రురాలై తన కాలమంతా తండ్రితో పాటు మహిళా సమాజంతో పాటు ప్రచారంలోని వినియోగించనారంభించింది. ఈ ప్రచారం నానాటికి ముమ్మరం కాసాగింది. చూస్తున్న కొద్దీ అత్యాశ్చర్యకరంగా ఉంది. పల్లెల్లోనూ పట్టణాల్లోనూ కూడా వాళ్ళకేం తెలిసిందో, ఏ ఉద్రేకం కలిగిందో, ఏ పరివర్తన వచ్చిందో తెలియదు. కానీ వేలాది లక్షలాది జనం ఈ ఉద్యమంలోకి ఏ ఆశలు కోరికలు లేకుండా, ఏ పరిణామాలు ఫలితాలు వస్తాయో తెలియకుండా ఉన్నవాళ్ళు ఉన్నదంతా వదులుకొని, లేని వాళ్ళు ఇంకా లేమి అనుభవించడానికి కూడా సంకోచించకుండా ఇది వరకు జై పరమేశ్వర అని వాళ్ళు కూడా ఆ మాటే మర్చిపోయినట్లు గాంధీజీకి జై అనే నినాదంలో ముందుకు వచ్చి పడుతుంటే ఎవ్వరూ ఎన్నడూ ఊహించని ఈ సంచలనం చూస్తుంటే యావత్ భారతం సంభ్రమాశ్చర్యచకితే అయిపోయింది. ఇక అధికారుల గుండెల్లో రైళ్లు పరుగులెత్తడం ఆరంభించినాయి. వారందరికీ దడా వణుకు పుట్టుకొచ్చాయి. ఇది ఎంతవరకు తీసుకువెడుతుందో ఊహించడానికి కూడా భయపడి ఇంకా ఎలాగైనా మొదట్లోనే త్రుంచివేయడం మంచిదని నిశ్చయించుకొని ఆ ప్రయత్నం ప్రారంభించేసరికి వీరు మొదలనుకున్నది అప్పుడే మానుగా తయారైందని తెలుసుకొని దండోపాయమే ప్రారంభించవలసి వచ్చింది. దానితో ప్రజలు మరీ రెచ్చిపోయి కోపోద్రిక్తులు కాజొచ్చారు. అప్పుడే గాంధీగారు చెప్పిన కోపానికి విరుగుడు కోపం కాదు శాంతమని, అధికారులు ఎంత దౌర్జన్యం చేసినా, ఎంత పశుబలం ప్రయోగించినా ప్రజల మటుకు ప్రశాంతంగానే ఉండాలి. దెబ్బకు దెబ్బ తీసే మనస్తత్వం పెంచుకోకూడదు. మనం ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని ప్రాణములు మనవి పోయినా శాంతం విడనాడకూడదు అనే ప్రబోధం అద్భుతంగా పనిచేసింది. ఇన్ని కోట్ల జనంలో ఏ ఒక్కరూ తొందరపడి దౌర్జన్యానికి దిగకుండా, ఎంతెంత ఉద్రిక్త పరిస్థితులు వచ్చినా ఏ తొందరపాటు లేకుండానే ఎంతో ఓర్మితో, ఏ విద్వేషము పెంచుకోకుండా సంచరిస్తున్నారో చూచిన వాళ్ళం మేమే ఎంతో ఆశ్చర్యపడ్డాం. సాటి మనిషి ఒక్కని మాటలకు ఇంత మహాశక్తి ఎక్కడ నుంచి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాం. ఇంత శక్తి సంపన్నుడైన గాంధీ అయినా లేవదీసిన ఉద్యమం జయప్రదం కాక తప్పదని, ఆయన చెప్పినదంతా అక్షరాల ఆచరణలో పెట్టగలిగితే ఆయన చెప్పిన సంవత్సర కాలంలోనే స్వరాజ్యం వచ్చి తీరుతుంది అనే మనోనిశ్చయం మాలో ప్రతి ఒక్కళ్ళకి కలిగింది. ఉద్యమం ప్రారంభించిన కొలది మాసములకే ఈ ఉద్యమంలో చేరినా చేరకపోయినా యావత్ భారతంలోనూ అధికారుల మీద, వారు చెలాయించే అధికారం మీద 2-3 శతాబ్దముల నుంచి ఉంటున్న గౌరవము, భయము క్షణంలో మాయమైపోయినాయి. గాంధీ గారు ప్రారంభించిన దౌర్జన్యరహిత సంగ్రామంలో సాధించిన తొలి విజయం ఇది అని ఉభయ పక్షాల వారికి నమ్మిక కలిగింది. ఎంత నిర్లక్ష్యము, అధికారుల మీద అగౌరవము కాకపోతే చాలా సామాన్యురాలు అయిన దువ్వూరు సుబ్బమ్మ లాంటి అసహాయురాలైన ఒక వితంతువు సూర్యుడస్తమించని బ్రిటిషు సామ్రాజ్యాన్ని కులద్రోయడానికి కుట్ర పన్నిందని రక్షకభటులు ఆమెను తీసుకువచ్చి కోర్టులో నిలబడితే, జనంతో కిక్కిరిసి ఉన్న కోర్టులో రక్షకభటులు చుట్టుముట్టి ఉండగా జిల్లా మెజిస్ట్రేటు ఎదుట ఎలా తలపైనున్న ముసుగు తీసి తన బోడి తల ప్రదర్శించి కలెక్టర్ ఉద్దేశించి, మన ఇద్దరి తలలు బోడులే, నీవేదో దుస్తులు ధరించి ఆ ఉన్నతాసనం మీద కూర్చున్నంత మాత్రాన నాకన్నా ఎక్కువ శక్తిమంతుడవు కావు, నీవు నన్నేమీ చేయలేవు అని ధీమాగా అనగలుగుతుందా
ఆ మాటలు విన్న జనం ఒక్క మాట గుండె జల్లుమనగా గగ్గురుపాటుతో ఆనంద బాష్పాలతో కోర్టు దద్దరిల్లేటట్లు గాంధీజీకి జై, దువ్వూరి సుబ్బమ్మకు జై, పరాయి ప్రభుత్వం నశించాలి అనే నినాదాలు చేశారు. అటువంటి దృశ్యాలు వేలాది ప్రదర్శితమైనాయి. మా నేత్రములు గుండెలు అర్థమైనాయి. అధికారుల గుండెలు దిగజారినాయి. ఇటువంటి దృశ్యాలు ప్రతినిత్యము ప్రతి ఊళ్ళోనూ అసంఖ్యాకంగా జరుగుతుంటే అధికారులకు మతులుపోయి కోపోద్రిక్తులై అర్థం లేని దౌర్జన్యం చర్యలు ప్రారంభించారు. వందలాది జనాన్ని రోజు అరెస్టు చేస్తుండడం, కోర్టులో వారందరూ శిక్షార్హులని నిర్ణయించి జైళ్లకు పంపించడం, వాళ్ళనక్కడ నానా హింసలు పెట్టడం, అక్కడ వాళ్ళు తిరుగుబాటు లాంటి సత్యాగ్రహం చేయడం, ఇటువంటి సంఘటన వల్ల అధికారుల అధికారం నానాటికి నవ్వుల పాలు కాజొచ్చింది. ఏ వీధిలో చూచినా, ఏ చతుష్బంధంలో చూచినా, ఏ రచ్చ సావిళ్లలో, సత్రాలలో, దేవాలయాలలో చూచినా మార్గత్వేన వచ్చేవారంతా గుమికూడి ఆ రోజు ఎంతమందికి శిక్ష పడ్డదో, ఏ నాయకులు ఉపన్యాసాలు ఇచ్చారో, పోలీసులు ఏ రకంగా వీళ్ళని హింసలు పెట్టారో, ఎక్కడెక్కడ కొట్లాటలు జరిగినవో మొదలైన విషయాలు తప్ప మరొక రకమైన సంభాషణేమి చెవిన పడడం మానేసింది. పోలీసు వారికెక్కడా ఊపిరి సలపడం లేదు. నిద్రాహారాలకు తీరికే ఉండడం లేదు. పాపం వాళ్లకు ఈ హడావిడిలో మా మామగారు ఏదో గ్రామంలో అరెస్ట్ అయి ఒకనాటి సాయంకాలానికి వారిని భీమవరం తీసుకువచ్చారన్న వార్త ఊరంతా వ్యాపించింది. అశేష జనం ఇరుగు పొరుగు గ్రామాలకు ఈ వార్త అందినంత వరకు ఆయా గ్రామవాసులు 40-50 వేల మంది వరకు పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టారు. అచ్యుతరామయ్య గారిని చూడాలి అని గందరగోళం చేశారు. వీలు లేదన్నారు పోలీసు జవాన్లు. ఎందుకు వీలు లేదో చూస్తామని ఇంతమంది ఒక్కసారి 10 అడుగులు ముందుకు వేశారు. దానితో పోలీసు వారికి దడ పట్టుకుంది. తొందరపడకండి అని కొందరు ఈ సమూహాన్ని శాంతపరచ ప్రయత్నించారు. ఇంతలోనే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ లోపలికి పరిగెత్తికెళ్ళి అచ్యుతరామయ్య గారిని యువతలకు తీసుకువచ్చి ప్రజలెదుట హాజరుపరిచారు. ప్రజలు అమితానందంతో జయ జయ ధ్వనాలు చేశారు. అచ్యుతరామయ్య గారిని రాత్రికి ఇంటికి పంపించమని, మరునాడు కోర్టులో వారిని హాజరుపరిచే బాధ్యత తామే వహిస్తామని కేకలు పెట్టారు. పోలీసు వారేదో సమాధానం చెప్పబోతుంటే అచ్యుతరామయ్య గారు ముందుకు వచ్చి, నన్నింటికి పంపించమని అడగడం మీకు ధర్మం కాదు, పంపించడం వారికి ధర్మం కాదు, అది చట్టవిరుద్ధమైన పని. ఈ ఒక్క రాత్రి నేను ఇంట్లో పడుకుంటేనేమి, పోలీస్ స్టేషన్లో పడుకుంటేనేమి, నేను చట్టవిరుద్ధంగా ప్రవర్తించానని కొంతకాలం, కొన్ని మాసములలో, సంవత్సరాలలో జైలులో ఉండక తప్పదని రేపు కోర్టులో న్యాయమూర్తులు ఎలాగో తీర్పు చెబుతారు. అప్పుడైనా భూతల సేనం తప్పనిదే కదా. మీరు తొందరపడకూడదు, శాంతం వహించాలి. మన ఉద్యమంలో ఇది మొదటి మెట్టేనన్న సంగతి మీరు మరవకూడదు. అనవసరమే కాదు, అవసరం ఉన్నా మీరు కోపోద్రిక్తులు కాకూడదు. మనది శాంత సమరం. రాగద్వేషాలకు మనం అతీతులమై ఉండవలేననే ప్రథమ సూత్రం మనము ఏనాడు ఏ పరిస్థితులలోనూ విస్మరించకూడదు. మీరు శాంతంగా మీ ఇళ్లకు వెళ్ళి హాయిగా నిద్రపోండి. రేపటి నుంచి మీలో ఎవరో ఒకరు లేక 100 మందో 10 మందో నా స్థానం ఆక్రమించి ఈ సమరం సాగించాలి సుమండి. వెళ్ళిరండి, పరమేశ్వరుడు మన ఎందున్నాడు, ఇక వెళ్ళండి మరి అన్నారు చేతులు జోడించి. దాంతో ఎవ్వరు కిక్కురుమనకుండా ఈ మందంతా నిశ్శబ్దంగా వెనక్కు మళ్ళింది. రక్షించారు బాబయ్య అని పోలీసు వారు ఒక నమస్కారం చేసి అచ్యుతరామయ్య గారిని లోపలికి తీసుకువెళ్లారు. ఇటువంటి దృశ్యాలు మాకు నిత్య వ్యవహారంలో ఒక భాగమైనాయి. ఇక అచ్యుతరామయ్య గారు జైలుకు వెళ్ళడంతో నాకు ఊపిరాడకుండా కోర్టు పని ఎక్కువైంది. అయినా మధ్య తెరిపి చేసుకొని ప్రచార కార్యక్రమం సాగిస్తూనే ఉన్నాను. ఇక సరస్వతి కూడా ఒక్కొక్కప్పుడు రాత్రులు కూడా ఇంటి పట్టున ఉండకుండా ఎక్కడ చూచినా తానే, ఎక్కడ వినపడ్డా తన మాటే మోహిని రూపంలో ఉన్న భద్రకాళిలా ఉపన్యసిస్తూ, ఉత్సాహపరుస్తూ, ఉద్రేకపరుస్తూ
తిరుగుతుంటే నేను ఆశ్చర్యచకితుడనై పరవశించి నేనామెతో సమానంగా తిరగలేక కోర్టుల వెంట తిరగడమేమిటి, ఇదేమి కర్మ అని ఎంతో బాధపడుతుండేవాడిని. కోర్టులో కానైతే నేను చాలా తెలివైన వాడనని, మంచివాడనని, న్యాయమైన న్యాయవాదినని పేరు వచ్చిన మాట వాస్తవమే. ఆ పేరుకు తగ్గ అర్జన కనబడుతూనే ఉంది. అయినా నా మనసుకి ఏమాత్రం తృప్తిగా లేదు. ఈ అసంతృప్తి నానాటికి పెరుగుతూనే ఉన్నది. దీనికి మొదటి కారణం కోర్టులో అప్పుడు జరుగుతున్నది న్యాయం కాదు అనే భావం బాధించడం మొదలుపెట్టింది. మద్రాసులో ఉన్నప్పుడే హైకోర్టులో నా వృత్తి సాగిస్తున్న రోజులలోనే నాకు ఈ భావం బాధిస్తుండగా ఒక రోజున ఐసిఎస్ జడ్జి గారితో సాహసించి ఈ కోర్టులో జరుగుతున్నది న్యాయం కంటే అన్యాయమే ఎక్కువ కనిపిస్తున్నది అని ధైర్యంగా అనేశాను. ఆయన నాపై ఆగ్రహించకుండా చిరునవ్వు నవ్వుతూ, మీరన్నది నిజమే కావచ్చు పార్వతీశం గారు, ఈ కోర్టులో మేమిచ్చే తీర్పులు కొందరు పెద్దలు ఏర్పాటు చేసిన చట్టాలకు సూత్రాలకు విరుద్ధము కాకుండా ఉండవలేనని చూస్తాం, కానీ కేవలం ఇదే న్యాయము ధర్మము అని చెప్పడం కష్టమేనన్నాడు. ఆ మాట విని ఆయనకు సాష్టాంగ ప్రణామం చేసినంత పని చేశాను. ఆయన నవ్వుకుంటూ, మీరు వృత్తి అట్టే కాలం కొనసాగించగలరని అనుకోను. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ అని నా భుజం తట్టి వెళ్ళిపోయాడు. ఈ భావం ఇలా ఉండగా నా సాటి లాయర్లలో చాలామందిలో ఉండే లేఖి గుణాల అసహనాలు, విద్వేషాలు నాకు ఈ వృత్తి మీద వైముఖ్యం కలిగించడానికి రెండవ కారణం అనుకుంటాను. కోర్టులో ఉన్నంతసేపు వాద ప్రతివాదుల వకీళ్ళు కుక్కల్లా కాట్లాడుకున్న యువతలకొచ్చిన తరువాత వారి స్నేహాలు విస్మరించకూడదు. కానీ నా అనుభవం దానికి వ్యతిరేకంగా అనేకసార్లు కనపడ్డది. మా మామగారు కార్యాంతరులై ఉండడం చేతను, నా మీద నెందుకో సహజంగా కొంతమందికి అభిమానం కలగడం చేతను నేను భీమవరం వచ్చిన కొలది మాసములకే నాకు పేరు అర్చన ఎక్కువ కాజొచ్చింది. ఇది నా ప్రయోజకత్వమని నేనెప్పుడూ అనుకోలేదు. ఏదో గాలిపాటనో అదృష్టమనో అనుకునేవాడిని. కానీ మా సాటి న్యాయవాదులలో మటుకు చాలామందికి నా పైన అసహనం బయలుదేరింది. ఒక్కసారి ఇటు కోర్టు పని అటు ప్రచారం పని ఎక్కువ కావడంతో వారం రోజులు లేవలేక పోయాను. ఏ పని చూచుకోలేకపోయాను. విపరీతమైన దగ్గు జ్వరంతో బాధపడ్డాను. మొత్తం మీద ఎలాగైతేనే బ్రతికి బయటపడ్డాను. ఎన్నో అర్జెంటు కేసులు వాయిదా వేయించుకోవలసి వచ్చింది. ఈ స్థితిలో ఒకనాడు మా మామగారికి చిరపరిచితుడు, చాలా స్నేహితుడు, ముఖ్యమైన క్లయింట్ అయిన రాజుగారు ఒక ఆయన తెల్లవారేసరికి నన్ను చూడడానికి వచ్చారు. వారిది చాలా ముఖ్యమైన వ్యవహారం నా చేతుల్లో ఉన్నది. నా అనారోగ్యం వల్ల వాయిదాలు పడుతున్నవి. ఆ సందర్భంలో ఊరికే చూడడానికి వచ్చారు కాబోలు అనుకున్నాను. కొంతసేపైన తర్వాతను వారు సెలవు తీసుకుంటానని లేచారు. నేను లేచి వీధి గుమ్మం దాకా వారిని సాగనంపుతూ 2-3 రోజులలో నేను కోర్టుకు వచ్చి వారం 10 రోజులలో మన వ్యవహారం పూర్తి చేస్తాను. అంతా మనకు అనుకూలంగానే ఉన్నది. మీరేమీ సందేహించనక్కర్లేదు అన్నాను. చిత్తమని వెళ్లకుండా మరొక క్షణం కదలకుండా అక్కడే నిలబడ్డారు. వారు, ఏమిటి రాజుగారు, ఏదో వేరే పని మీద కూడా వచ్చినట్టున్నారు మీరు? నా దగ్గర ఏదో సందేహంతో నిలబడ్డట్టున్నారు. ధర్మమా? అది మీకేమి సందేహం అక్కర్లేదు. మీ అభిప్రాయం ఏమిటో నిస్సందేహంగా చెప్పవచ్చును అన్నాను. అయినా వారు మరుక్షణం ఆలోచించి, నాకే సందేహం లేదండి, తమ మీదను నాకు పరిపూర్ణ విశ్వాసం ఉన్నది. నిన్నగాక మొన్న ఈ ఊరిలోనే మరొక ప్లీడర్ గారు పేరు అర్చన ఉన్నవారే నన్ను వారి క్లయింట్లలో చేర్చుకోవాలనని చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు ఒక అస్త్రం ప్రయోగించారు. తమకు చాలా సుస్థిగా ఉన్నదని, చాలా ముదిరిన క్షయవ్యాధని, ఇక మీరు 2-3 మాసముల కంటే జీవించరని, నా కేసులన్నీ సమయం మించకుండా మరొకరికి ఒప్పచెప్పడం అనగా తమకు ఒప్పచెప్పడం మంచిదనే ఉద్దేశంతో నాకు కబురు చేశారు. నేను నిర్ఘాతపోయాను. ఈ పెద్దవారు అనబడే వారికి కూడా ఇంత నీచమైన ఆలోచనలుంటావా అని అనిశ్చేష్టుడనై చాలా బాధపడ్డాను. ఈ సంగతి మీ చిగురున వేద్దామని వచ్చాను, కానీ మీ ఆరోగ్యాన్ని గురించి వారిచ్చిన రిపోర్టు నమ్మి మట్టుకు కాదు సుమండి అని ఒక నమస్కారం చేసి
ఇక నిలబడకుండా వెళ్ళిపోయారు. నేను లోపలికి వచ్చి మానవ స్వభావాన్ని గురించి ఆలోచిస్తూ ఎంతోసేపు అలాగే పడుకుండిపోయాను. ఇది జరిగిన 3వ నాడు కోర్టులో నేను కనబడేటప్పటికి ఆ పెద్ద ప్లీడర్ గారు ఆశ్చర్యపోయారు. ఏమండి, ఆరోగ్యంగా ఉన్నదా అని మామూలుగా అనే మాట అనటం కూడా మర్చిపోయారు. మరి 4-5 రోజులలో మా రాజుగారి కేసు విచారణ జరగడం, ఆ కేసు రాజుగారి పక్షమే కావడంతో ఆ ప్లీడర్ గారికి పక్షవాతం వచ్చినంత పని అయ్యింది. నాకు కోర్టు పని అయిన కొద్దీ నా వృత్తి మీద నాకెంతో నిరుత్సాహము, అసహ్యము కలుగనారంభించింది. ఇక్కడ జరిగే అవకతవకలు, ప్లీడర్ల మనస్తత్వాలు, క్లయింట్ల పేచీకోరు స్వభావాల పరధనాపై ఒక అంగుళం మేరైన పరులాస్తి అపహరించవలేనని ఆతృత, బేడకో పావలాకో కకృతిపడి వాది తరపును ప్రతివాది తరపును కోర్టుకు హాజరై దేవుని ఎదుట నిజం చెబుతాను, అబద్ధం చెప్పను అని ఖరాగా ప్రమాణం చేసి నిర్మోహమాటంగా తప్పుడు సాక్ష్యం చెప్తుంటే, వృత్తిగా పెట్టుకున్న మనుషులను చూస్తుంటే తమ ఉద్యోగానికి గవర్నమెంట్ ఇచ్చే జీవన భృతికి తృప్తి పడక రహస్యంగా చేయిచాపి సంపాదించి తమరు ప్రతినిత్యం చేసే న్యాయ విరుద్ధ కార్యకలాపాలను విస్మరించి ఆ నేరములే మరొకడు చేశాడనే అభియోగం కోర్టులో వస్తే ఆ మనిషి శిక్షార్హుడని నిర్మోహమాటంగా నిర్ణయించి శిక్ష విధించే అధికారులను చూసే నేను నేర్చిన విద్య మీద, సంపాదించే డబ్బు మీదను, ఉద్యోగం చేసే న్యాయమూర్తుల మీదను, సాటి ఆంధ్రుల మీదను, అసలు మానవజాతి మీదనే, ఈ అనాగరికత మీదనే ద్వేషము, అసహ్యము బయలుదేరే ఈ వృత్తి ఎప్పుడూ వదులుకుందామా అనే తొందరపాటు ఎక్కువ కాజొచ్చింది. గాంధీ గారు న్యాయవాదులంతా ఈ న్యాయస్థానాలను, విద్యార్థులంతా విద్యాలయాలను విడిచి దేశ సేవకై కంకణం కట్టుకొని జీవితాలు స్వరాజ్య సంపాదనకు అంకితం చేసుకోమని చెప్పిన ప్రబోధంలో ఎంత సత్యము, ఔచిత్యము ఉన్నదో రోజు రోజుకు రుజువవుతూ వచ్చింది. నేను కోర్టు పనికి తగ్గించుకుని ఎక్కువగా కాలక్షేపం చేస్తూ వచ్చాను. ఈ బాధ పడలేక క్లయింట్లు వేరే ప్లీడర్ దగ్గరికి వెళ్ళక తప్పింది కాదు. నేను ఈ ప్రచార పర్యటనలో ఒక రోజున అరెస్టు కాకనూ తప్పలేదు. గవర్నమెంట్ ధర్మమా అని 6 మాసములు రాజమండ్రి జైలులో విశ్రాంతి తీసుకోమన్నారు. న్యాయమూర్తులు కరుణామయులు, తమ ఆజ్ఞ ఆవశ్యమ్మను అనుసరణీయము, నేనందులకు కృతజ్ఞుడను అని నమస్కరించి బోనులో నుంచి దిగేసరికి అక్కడ గుమికూడిన జనమంతా హర్షధ్వానాలు చేస్తుంటే న్యాయస్థానంలో కూర్చున్న అధికారి నిశ్చేష్టుడై సిగ్గుతో తలవంచుకున్నాడు. ఇంకా అక్కడకు విచారణ చూడటానికి వచ్చిన జనమంతా నాతోటి కూడా బయటకు వచ్చి జైలు దాకా నన్ను అనుసరించి కొత్త కోడలను అత్తింటికి పంపినట్లు ఆనందాశ్రువులతో నన్ను నూతన గృహప్రవేశం చేయించి వారి దారిన వారు మౌనంగా వెళ్ళిపోయారు. జైలుకి వెళ్ళడం అంటే అప్పుడే అందరికీ భయం పోయింది. భయం పోవడమే కాకుండా ప్రతి వాళ్ళు కనపడ్డ పోలీసు జవాను దగ్గరకు వెళ్ళి చేతనైతే నన్ను అరెస్ట్ చేయి, ఏమాత్రం చేస్తావో చూస్తాను అన్న సవాలు చేసేంత వరకు ప్రతి యువకుడికి ధైర్యం వచ్చింది. ఇక జైలుకు వెళ్ళిన వాళ్ళు జైలు జీవనం చాలా హాయిగా ఉందని పైకి వచ్చి కబుర్లు చెబుతుంటే చాలామంది ఇవన్నీ కల్పనా కథలు అనుకునే వాళ్ళు చూస్తే చాలా వరకు వాళ్ళ మాటలు నిజమే అనిపించిందప్పుడు. ఏమంటే ఇప్పుడు జైళ్ళలో బఠాయించుకొని కూర్చున్న వాళ్ళంతా చాలా చాలా చదువుకున్న వాళ్ళు, ఆస్తిపరులు, పెద్ద పెద్ద సంపాదనలకు అలవాటు పడిన వాళ్ళును. వాళ్ళందరూ జైల్లోకి వచ్చిన పూర్వపుట అలవాట్లను మరవలేక, మార్చుకోలేక అక్కడక్కడ కావలసిన సౌకర్యాలు ఏర్పాట్లు చేసుకోవడం మొదలెట్టారు. అనగా కావలసిన రకరకాల పలహారాలు, టీలు, కాఫీలు, సిగరెట్లు మొదలైనవన్నీ జైలు గోడల లోపలకు తెప్పించుకోకూడదన్న సంగతి తెలిసినా కూడా తమకు కావలసిన సదుపాయములన్నీ చాలా వరకు ఎలాగో ఒకలాగున తెప్పించుకోవడం అలవాటు చేసుకున్నారు. ఒక రోజున ఒక తమాషా జరిగింది. మా అందరిలోకి పెద్ద నాయకుడికి ఈ చేష్టలు ఏవి ఇష్టం ఉండేవి కాదు. ఒక రోజున ఎవరో ఓ ఇంటి దగ్గర నుంచో మరొక చోట నుంచో మంచి జిలేబీ చేయించి
తెప్పించడమే కాక అది అందరికీ పంచిపెట్టారు కూడాను. ఈ నాయకుడు ఇక్కడికి ఎలా వచ్చింది అని ప్రశ్నించకుండానే నిర్మోహమాటంగా తమకు కావలసినంత పుచ్చుకొని అది అందించిన వారిని మెచ్చుకున్నారు కూడాను. ఆ మరునాడు ఏదో పండగని పేరు పెట్టి 4-5 రకాల పలహారాలు, కాఫీలు, టీలు హోటల్ నుంచి ఒక పెద్ద మనిషి తప్పించి అందరికీ విందు చేయించాడు. మా నాయకుడు వచ్చి ఈ ఏర్పాటంతా చూసి, ఇదంతా చట్ట విరుద్ధం, ఎవరు ఏర్పాటు చేశారు, ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చినాయి అని కొంచెం తీవ్రంగా ప్రశ్నించారు. ఎవరూ కిక్కురమనలేదు. అందరూ తెల్లబోయి మూగబోయి కూర్చున్నారు. ఏమండి, ఎవరూ మాట్లాడరేం అని ఆయన మళ్ళీ మరింత తీవ్రంగా అడిగారు. నేను ఊరుకోలేక దానికి సమాధానం, కానైతే నేను చూడలేదు కానండి, బహుశా నిన్నటి జిలేబీలు వచ్చిన దారిని ఇవి వచ్చి ఉంటాయని నా ఊహ అన్నాను చాలా గంభీరంగా. అక్కడ ఉన్న వాళ్ళంతా పఖాలున్న నవ్వారు. ఆయనకు విపరీతమైన కోపం వచ్చి ఆ విందులో పాల్గొనకుండా చక్కా పోయారు. ఇలాంటి కాలక్షేపాలేవో తరచూ జరుగుతూ మా బాధలను మరిపిస్తూ ఉండేవి. ఇవి కాక ప్రతిరోజు సాయంకాలమో రాత్రో పురాణ కాలక్షేపంలో, రాజకీయ ఉపన్యాసాలలో శాస్త్రీయ విషయములపై చర్చలు జరుపుతుండేవారు. ఆయా విషయాలలో ఆరితేరిన వారు. అందుచేత మాకు వినోదానికి, విజ్ఞానానికి లోటు లేకుండా కులాసాగాని జైల్లో రోజులు ఏ బాధ తెలియకుండా గడుపుకొచ్చేవాళ్ళం. నాకు తెలియకుండానే ఇట్టే 6 నెలలు గడిచిపోయినాయి. ఒకరోజు ఉదయాన్నే పోలీస్ జవాన్ వచ్చి, అయ్యా, తమరింక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదని, వెంటనే తమరింటికి దయచేయవలసిందని సూపరింటెండెంట్ గారు తమతో మనవి చేయమన్నారని కాళ్ళు 2 ఠక్కుమని శబ్దం చేస్తూ దగ్గరకు చేర్చి సలాం చేసి వెళ్ళిపోయాడు. మిత్రులంతా నన్ను అభినందించి పునః శీఘ్రమేవ జైలు ప్రాప్తిరస్తు అన్నారు. అలాగే నిలబడి ఇంటికి వెడదామని వెనక్కు తిరిగేసరికి మా మామగారు నవ్వుతూ అక్కడ నిలబడి ఉన్నారు. ఏ నాయనా పార్వతీశం, ప్రథమ పరీక్ష అయిందా? బాగానే రాసినట్టున్నావే, దా వెడదాం అని నా భుజం మీద చేయి వేసి అక్కడున్న గుర్రబండిలో నన్ను కూర్చోబెట్టి ఆయన కూడా పక్కన కూర్చొని ఇంటికి తీసుకువెళ్ళారు. నేను కులాసాగా మాట్లాడుతూ సరస్వతి గుమ్మం దగ్గర నా కోసం నిరీక్షిస్తూ ఉంటుందని కలలు కంటూ ఇంటి వద్దకు వచ్చేసరికి గుమ్మంలో మా అత్తగారు మటుకు నిలబడి ఉండటం చూసి నాకు కాళ్ళు చల్లబడ్డాయి, హృదయం బరవెక్కింది, మనస్సు వికలమైంది. ఈ మార్పులన్నీ మామగారికి నా ముఖంలో కనబడ్డవి కాబోలు. ఆయన ఎంతో సానుభూతితో నెమ్మదిగా నా భుజం మీద చేయివేసి, సరస్వతి కూడా ఆ మధ్యను అరెస్ట్ అయిందోయ్, దానికి 3 నెలలు శిక్ష వేశారు, 1 వారం రోజులలో తిరిగి వస్తుంది, నీకు తెలిసే ఉంటుందని ముందు చెప్పలేదు నీతో అన్నాను. ఆహా, అలాగా అండి, చెప్పకపోతే మటుకు మునిగిపోయిందేమున్నది, ఇలా జరుగుతుందని నేను ఊహించి ఉండవలసింది అన్నాను. బండి దిగి తిన్నగా ఇంకేమీ సంభాషణ లేకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను. చట్టసమ్మతమైనవి కానివి, కావలసినవి సదుపాయాలేవో ప్రయత్నం చేసి సాధించుకున్న జైలు జీవితమే అలాంటిది. పాపం సరస్వతి ఎలా భరిస్తుందో అనే ఆలోచన వచ్చేసరికి పట్టరాని దుఃఖం వచ్చింది. వెంటనే ఆమె సాహసం, కార్యదీక్ష తలుచుకుంటే ఎంతో ఆనందం కలిగింది. ఆశ్చర్యం, ఒక్క మనిషి మాట వల్ల జాతి, మత, లింగ, వయోభేదం లేకుండా అశేష ప్రజానికానికి ఇంత భావోద్రేకం ఒక్క మాట కలిగిందంటే ఎంత ఆశ్చర్యం. నానాటికి ఉద్యమం తీవ్రం కాజొచ్చింది. పోలీసులు జులుము, దౌర్జన్యము మితిమీరిపోతున్నది. ప్రతిరోజు వందలాది వేలాది జనం ఈ బాధలు అనుభవిస్తున్నారు. అంతకు 10 రెట్ల జనం నిర్భయంగా చిరునవ్వుతో జైలుకు వెడుతున్నారు. లాఠీ దెబ్బలు తింటూనూ ఉన్నారు. కాళ్ళు చేతులు విరగొట్టుకొని వికలాంగులవుతూనూ ఉన్నారు. కొంతమంది మృత్యువాతను కూడా పడ్డారు. ఏమైనా నదురు బెదురు భీతి లేకుండా వెనుతిరగడం అనే మాటే లేకుండా ముందుకే వేలాది లక్షలాది జనం తోసుకు వస్తున్నారు. జైళ్లలో ఎక్కడ ఖాళీ కనపడడం లేదు. దెబ్బలు తిన్న వాళ్లతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఇలా యావత్ భారతం ఒక్కుమ్మడిగా ముందుకు తోసుకు వస్తుంటే పాలకవర్గం భయభ్రాంతులై ఈ ప్రవాహాన్ని, ఈ ఉద్రేకాన్ని ఎలా అరికట్టాలో జోకొట్టాలో తెలియక ఉక్కిరి బిక్కిరి కాసాగారు.
అధికారులు ఏమి చేయడానికి తోచక, ఈ తుఫాను అరికట్టే ఉపాయం తోచక దౌర్జన్యకాండకు దిగారు. జైల్లో పడ్డ స్త్రీ పురుషాదులను రకరకాలుగా హింసలు పెట్టారు. అది చాలక మన మతానికి, వర్ణ వ్యవస్థకు అపార్థాలు కల్పించి వర్ణ విద్వేషం రెచ్చగొట్టి ఈ ద్వేషం శాశ్వతంగా ఉండడానికి ఒక ప్రత్యేకపు రాజకీయ పార్టీకి నాయకులుగా తయారు చేశారు. ఫలితం వెంటనే కనిపించింది. వారు ఆశించినదంతా, అనుకున్నదంతా జరగనే జరిగింది. భరతఖండమంతా ఒక్కటవుతుందని, పునర్జీవనము పొంది పూర్వపు ఔన్నత్యం పుంజుకుంటుందని అనే ఆశాకిరణాలు కనబడుతున్నాయనుకున్న సమయంలో పాఠకులు నాటిన విషబీజాలు మహావృక్షాలై విషవాయువులను దేశం నలుదిక్కులా ప్రసరింపచేసి మత కల్లోలాలు, కుల విద్వేషాలు ఎక్కడ చూచినా బయలుదేరదీసి మళ్ళీ కొన్ని దశాబ్దాల వరకు ఈ దేశం లేవకుండా నడుము విరగ్గొట్టినంత పని జరిగింది. కాంగ్రెస్ ఉపన్యాసాలు, ఉత్సవాలు, ఊరేగింపులు ఎక్కడా బయలుదేరిన వాటికి అడ్డు తగలడానికి, చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలు అక్కర లేకుండా ఈ పార్టీ వారు తమ బలగం కొద్దైన రౌడీ మూకలను వెంటబెట్టుకొచ్చి వీరిని చెదరగొట్టడం ఒక పరిపాటైపోయింది. ప్రతి వర్గంలోనూ, ప్రతి శాఖలోనూ ఇక ఇన్ని మాటలెందుకు ప్రతి ఇంట తండ్రి కొడుకులకు, భార్యాభర్తలకు, సోదరి సోదరులకు మధ్య నీ వైషమ్యాలు ప్రబలిపోయి దేశం చిన్నాభిన్నమయ్యే స్థితికే వచ్చింది. దుర్భరమైన ఈ భిన్నత్వానికి దారి తీసిన వారు, ప్రోత్సహించిన వారు, పెద్దలు చదువుకున్నవారు, విజ్ఞావేత్తలే కానీ సామాన్యులు కారు. ఇక నీ పరిస్థితులు ఎలా ఉన్నా, ఎంత బాధారకంగా ఉన్నా మన లక్ష్యం మరవకూడదు. గమ్యం చేరవలసిందే, చేరి తీరుతాం అనే కాంగ్రెస్ నాయకుల శంఖారావాలు మరింత ధీమాగా దేశం అంతటా ప్రతిధ్వనించసాగాయి. ప్రజల ధైర్య స్థైర్యములు సడలిపోకుండా ప్రచారం, ప్రబోధం ఎక్కువ అవుతున్నాయి. కొత్త కొత్త పన్నాగాలు పన్నడం ఆరంభించారు. గాంధీ గారు అధికారుల మీద, న్యాయస్థానాల మీద రోజు రోజుకు ఏ కించత్ గౌరవం కూడా లేకుండా పోవనారంభించింది. అధికారులు ఏ మాటన్నా, ఏ పని చేసినా దానికి అపార్థాలు కల్పించి అల్లరి చేయనారంభించారు. కాంగ్రెస్ వారు నేను 3వసారి జైలుకు వెళ్ళినప్పుడు వెనక చెప్పిన దువ్వూరు సుబ్బమ్మ గారు కూడా ఆ జైలులోకి వచ్చారు. మమ్ములను చూడడానికి ఊళ్ళో నుంచి కొందరు మిత్రులు వచ్చి మాటల మధ్యన సంగీతాలు, సాహిత్యాలు, పద్యాలు ప్రారంభించారు. మాకు కొంచెం ఎడంగా ఉన్న స్త్రీల విభాగంలో దువ్వూరి సుబ్బమ్మ గారు ఈ సంగీతం విని మా విభాగంలోకొచ్చి, ఎవరు నాయన ఆ పద్యాలు చదివేది అన్నది. ఆవిడ పూర్వకాలపు వితంతు రూపం చూచి మా మిత్రులలో ఒకతను, మొగాళ్ళు లేండి ఇక్కడ పాడుతున్నారు అన్నాడు. అలాగా నాయన, నేను పొరపాటు పడ్డానన్నమాట. ఏదో వెర్రిముండని, నాకేం తెలుసును. నాకు తెలిసిందల్లా ఒక్కటే, ఈ రోజుల్లో మగాళ్ళైతే కార్యరంగంలోకి దిగి వారు మాకు మళ్ళీ జైల్లో ఉండేవారు అనుకున్నాను. ఇక్కడ అక్కడ వెర్రి మొర్రి పాటలు, లల్లాయి సంగీతాలు పాడుతూ సుఖంగా తిరుగుతూ ఉంటారనుకోలేకపోయాను అని గిరుక్కున తిరిగి చక్కా పోయింది ఆవిడ. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.